లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. భాద్రపద మాసం సెప్టెంబరు 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, ఏ దేవతను పూజించాలి, వారికి అనుకూలమైన రోజులు ఏమి, ప్రతికూలమైన రోజులు ఏమిటి, గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటుంది. అశ్విని వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. అంటే చాలా అభివృద్ధి అని చెప్పలేము, అలాగని అభివృద్ధి లేకుండానూ ఉండదు. వారికి మిశ్రమ ఫలితాలు ఈ నెలలో గోచరిస్తున్నాయి. ముందుగా ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం బాగానే ఉంటుంది. ప్రమోషన్లు కావాల్సిన వాళ్ళకి కొద్దిగా కష్టపడితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఉద్యోగం చాలా బాగుంటుంది. అయితే డెప్యుటేషన్ల మీద ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా ఈ రాశిలో వారికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వ్యాపారం అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. మంచి ధనలాభం ఉంటుంది. ఏ రకమైన వ్యాపారం అయినా చాలా బాగా జరుగుతుంది. వారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి మంచి ఆదాయం దొరుకుతుందని ఈ మాసంలో చెప్పవచ్చు. వ్యవహార శైలి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండి మంచిగా మాట్లాడి వాళ్ళతో వ్యవహారం మంచిగా జరిగేలాగా చూసుకోవాలి. ఆదాయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కావలసినంత ఆదాయం లభిస్తుంది. వారికి ఏ బిజినెస్ చేసేవారైనా, ఏ వృత్తిలో వారైనా, ఉద్యోగంలో వారికైనా, ఏ రంగం వారికైనా సరే ఆదాయంలో ఇబ్బందులు ఈ నెలలో ఏమీ కనిపించడం లేదు. అయితే ఇతరుల విషయాల్లో వీరు జోక్యం చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉండి మౌనంగా ఉంటే వీరికి చాలా మంచిది. ప్రయాణాలు కొంచెం అసౌకర్యంగా ఉండే సంఘటనలు కనిపిస్తున్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే వినాయకుడికి ఒక కొబ్బరికాయ కొట్టి ప్రయాణం ప్రారంభించడం మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. వీరికి 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కనుక వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి పురుషులకి స్త్రీలతో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల పురుషులు స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా వారి గౌరవం ఇచ్చి వీరి గౌరవం పొందితే ఈ రాశి వారికి స్త్రీలతో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. సంతానం విషయంలో చాలా బాగుంది. కొత్తగా సంతానం కలగాలి అని ఆశిస్తున్న వారికి సంతానం కలిగే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. వారు ఈ నెలలో సంతానం భాగ్యం పొందుతాము అనే
వార్త వినే అవకాశం ఉంది. అట్లాగే ఆల్రెడీ పిల్లలు ఉన్న వారికి పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావడము, వాళ్ళకి మంచి ర్యాంకులు రావడము, వాళ్ళ వల్ల తల్లిదండ్రులకి ఆనందం కలగడము, పిల్లల వల్ల తల్లిదండ్రులు గౌరవ ప్రఖ్యాతులు పెరగడము జరుగుతుంది. పిల్లల వల్ల వీరి స్థాయి, తల్లిదండ్రుల స్థాయి కూడా పెరుగుతుంది. ఈ నెలలో దైవ సంబంధ కార్యక్రమాలు ఈ రాశివారు చాలా ఎక్కువగా చేస్తారు. దైవ సంబంధ పుణ్యక్షేత్రాలకు తిరగడము, దైవ సంబంధ కార్యాలకి డబ్బు ఖర్చు పెట్టడము, అన్నదానాలు లేదా గుడిలో ఏవైనా ధనాలు ఇవ్వడము, చందాలు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ఈ నెలలో బాగా జరుగుతాయి. పెద్దవారికి కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి ఈ రాశిలో. స్పెక్యులేషన్ వల్ల నష్టం వచ్చే కష్టం ఉన్నది కనుక, ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంది కనుక స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్త వహించాలి. నిర్ణయాలు చేసేటప్పుడు ఏదైనా ఒక విషయమై నిర్ణయం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దూకుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం చేయాలి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది. రాబడిని మించిన ఖర్చులు ఉంటాయి. కలహాలు, గొడవలు, చిన్న చిన్నవి అపనిందలు ఉంటాయి. అందువల్ల ఈ రాశివారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవిని పూజించడము, దుర్గాదేవికి నిమ్మకాయల దండ వేయడము లేదా దుర్గాదేవికి నిమ్మడప్పల్లో దీపం పెట్టడము, అట్లాంటివి ఈ రాశివారు ఈ నెలలో చేస్తే చాలా మంచిది. 5, 7, 14, 16, 21, 26 ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన రోజులు. 2, 10, 12, 19, 23, 27, 30 అననుకూల దినాలు. మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించి శనగపిండి, బెల్లం కలిపిన లడ్డూలు ఆ స్వామికి నివేదన చేస్తే గణపతి నవరాత్రుల సందర్భంగా వీరికి చాలా మంచి జరుగుతుంది. భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. మనకి శ్రావణ మాసం వెళ్ళిపోయేది. భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. తెలుగు మాసాలలో 7వ మాసం భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండు విషయాలు. ఒకటి గణపతి నవరాత్రులు, 2 మహాలయ పక్షాలు. గణపతి నవరాత్రులు అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు. అది ఎవరింట్లో వారు. కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి, దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అయితే గణపతి నవరాత్రులు ఒకటి, దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ వారి కాలనీలో వారి దగ్గర కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం. అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ 10 మంది కలిసి చేసుకోవడం వల్ల మన సుఖంతో పాటు 10 మంది అభివృద్ధిని, మన కాలనీ అభివృద్ధిని, కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అది అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే, మన సుఖం మనదే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పాలి. ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం. ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారి సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు. అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ 10 మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది. అదే ఇక్కడ వర్ణ భేదాలు ఏమీ లేవు. అన్ని వర్ణాల వారు కలిసి పండుగ చేసుకుంటారు. అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలనీ అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే
గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు. ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు. గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి, తరువాత విగ్రహానికి పూజ చేయాలి. గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ. పత్రి పూజ అంటే అసలు వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే. అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం. అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు. అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ. గణపతికి గరిక పూజ చాలా విశేషం. రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది. అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది 5 రోజులు కొంతమంది మన శక్తి కొలది, 5 రోజులు కొంతమంది, 7 రోజులు, 9 రోజులు, 11వ రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతికి. ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు. 11వ రోజున గణపతి నిమజ్జనానికి గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు. దానివల్ల పేదబిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు, అనాథలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు. 10 మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది. అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు. అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు. అది ఈ గణపతి విశిష్ట పూజ. అట్లాగే అందరూ పందిట్లో 7 రోజులు, ఎన్ని రోజులు గణపతి నుంచితే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. పూర్వం అయితే బుర్రకథలని, హరికథలని, ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు ఎవరు వినటం లేదు. చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కాలనీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము, లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడము, భగవద్గీత చదివించడం, ఇట్లాంటివి చేయడం, లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. అన్నదానాలు ఈ 10 రోజులు అందరూ కాలనీ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు. గణపతికి ఈ 12 రాశుల వారు మనకు జ్యోతిష్యంలో 12 రాశులు ఉన్నాయి. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి, ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు శనగపిండి, బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నైవేద్యం చేయాలి. 2వ రాశి వృషభ రాశి. వీరు సిద్ధి వినాయకుడిని, నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి. వీరు కొబ్బరి లడ్డూని, చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి. మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి. వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి. కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని, తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి. సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి. లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి. వీరు మోతీచూర్ రెడ్డిని నివేదన చేయాలి. కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి. వీరు పెసరతో చేసిన లడ్డూని, ఎండు ద్రాక్ష ఫలాన్ని గణపతికి నివేదన చేయాలి. తులారాశి వారు వక్రతుండ గణపతిని, తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు కొబ్బరికాయ, అరటిపండు, కొబ్బరి లడ్డు నివేదన చేయాలి. వృశ్చిక రాశి వారు శ్వేతార్క గణపతిని పూజించాలి. వీరు బెల్లం లడ్డు, ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి. ధనుసు రాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. అరటి పండ్లు, శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి.
మకర రాశి వారు శక్తి గణపతిని పూజించాలి. నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి. వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నైవేదన చేయాలి. కుంభరాశి వారు నీలిరంగు శక్తుల గణపతిని పూజించాలి. వీరు సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి. మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. వీరు బేసిన్ లడ్డు, అరటిపండు గణపతికి నివేదన చేయాలి. 11 రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నిమజ్జనానికి పంపిస్తారు. గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు. ఊరేగించినప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ, అరటిపళ్ళు, శక్తి కొలది సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం. ఇది అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది. ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి. మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే, ఉదాహరణకి ఒక నామకరణం, ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశం, ఏదైనా చిన్నది ఏదైనా, ఈవెన్ దేవి నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. ఆఖరికి గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మనని అనుగ్రహిస్తారు. అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం.